పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది లీడర్స్ ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? మన పేరుని కానీ ఇవాళ ఉంచి ఇటీవల కొంతమంది అరెస్ట్ నంది సురేష్, ఇట్లా దాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? ప్రతి విషయంలోనూ వీళ్ళే. పారిశ్రామికవేత్తలను వదలడం లేదు, రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఊరికే పోవు, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి, వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలని నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాప మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్టులు చేయించడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం, లోకేష్ గారి నైజం చూపిస్తుంది. ఇవన్నీ కూడా అతి దారుణంగా లా అండ్ ఆర్డర్ను ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే
పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషుల్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి ఫిబ్రవరి 1923 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకొని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు. బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తన మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ చేసిన విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం, ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్ళే కార్యక్రమం జరగడం, ఈ ఘటన జరిగింది. రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా కూడా వన్ సైడెడ్గా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు. రెండు వైపులా కేసులు పెట్టారు, రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటోగా టీడీపీ పార్టీ మీద, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద, ఇద్దరి మీద కేసులు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు 3 కంప్లైంట్స్ కూడా ఇచ్చారు, అవి కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ, ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడా కూడా వంశీ పేరు లేదు.
కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి. కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి, ఘటనా స్థలంలో తాను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి 22వ తారీఖున, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ఇది జరిగింది. ఇది జరిగిన 2 రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషులను పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. కానీ ఆ ఇచ్చిన ఆ కేసులో కూడా, ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు. కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి, ఘటనా స్థలంలో లేడు కాబట్టి. ఫిబ్రవరి 23వ తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి 2023 పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి 161 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో, సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ 161 స్టేట్మెంట్లో, పోలీసులకు ఇచ్చిన 161 స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు. తాను ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు. తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జూలై 10, 2024న ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా? ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ 161 స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నారు.